ఇప్పుడు ఒక భార్యాభర్తలు విడిపోయారు అనుకోండి, కాసేపు 1 సంవత్సరం నుంచో విడిపోయి దూరంగా ఉంటున్నారు అనుకుందాం. వీళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ తండ్రులకి చాలా బాధ ఉంది. వీళ్ళు విడిపోయి ఉంటున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, వీళ్ళని ఎలాగైనా కలపాలని ఏం చేస్తారు? కలిపే ప్రయత్నాలు చేస్తారు. కలిపే వాళ్ళు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఈమెకి ఏం చెప్పాలో అది చెప్పాలి, అతనికి ఏం చెప్పాలో అలా చెప్పాలి. అలా చెప్పి వాళ్ళిద్దరూ కలిపే ప్రయత్నం చేస్తే మంచి జరిగి వాళ్ళు కలుస్తారు. అలా కాకుండా తిట్టినట్టో, గదిమినట్టో, కసిరినట్టో, లేనిపోని నిందలు మోపో, నువ్వు అలా చేసేవంట కదరా, నువ్వు ఇలా చేసేవంట కదరా, నువ్వు అలాంటి దానివంట కదా, నువ్వు ఇలాంటి దానివంట కదా అని చెప్తే ఎవడో కలవడో. అక్కడ కలుస్తాడా? కలవరు. సో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా వాళ్ళని ఒప్పించాలో అలా మాట్లాడితేనే వాళ్ళిద్దరు ఏం చేస్తారు? కలుస్తారు. నా పాయింట్ మీకు అర్థమైంది కదా? అర్థమైంది. అంటే ఒక విడిపోయిన వాళ్ళను కలపాలన్నా కూడా నీ మాట అయితే వారు కలవరు. బాగా వినాలి. నీ మాట అయితే వాళ్ళు కలవరు. నీ నోటికి దేవుని మాట ఉంటే కలుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినైనా నీ మాట అయితే నొప్పించేదిగా ఉండొచ్చు, నీ మాట అయితే బాధించేదిగా ఉండొచ్చు, కానీ నీ మాటకి దేవుని మాట తోడైతే అది ఓదార్చేదిగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మాటకి ఎవరి మాట తోడైతే ఓదార్చేదిగా ఉంటుంది? పక్కోళ్ళ మాట కాదు, లోకస్తుల మాట కాదు, మనుషుల మాట కాదు. నువ్వు చెప్పమ్మా. మనుషులు చెప్తే వాళ్ళు కలవరు, మనుషులు చెప్తే క్రియ జరగదు. కానీ నీవు చెప్పడం వల్ల క్రియ జరుగుద్ది. నీ మాటకి ఎవరి మాట తోడై ఉండాలి అని అంటే దేవుని మాట తోడై ఉండాలి. అదే చెప్పాడు అక్కడ మోషేకి. మోషే, నువ్వు మాట్లాడితే మారో, నువ్వు మాట్లాడితే ఫరో కరగడు, నువ్వు మాట్లాడితే అక్కడ క్రియ జరగదు, నీ నోటికి నేను తోడై ఉంటానన్నాడు.